మనం జల్లపల్లి ఫారంలోని సంఘ సేవకుడైన హకీం గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీ తల్లిదండ్రుల పేరు, అంటే మీరు ఎప్పుడు, మీ నేటివిటీ ఎక్కడ, మీరు చదువుకున్నది ఎక్కడ? సార్, నా నేటివిటీ జల్లపల్లి ఫారమే. నేను అక్కడనే పుట్టాను. మా తల్లి శ్రీమతి రషీదను సబేగం, తండ్రి ఎంఏ ఖయ్యూం. జల్లపల్లి కోటగిరి మండల్ ఉండేప్పుడు, ఇప్పుడు పొతంగల్ మండల్ ఉంది, నిజామాబాద్ డిస్టిక్. మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు జరిగింది? సార్, రాజకీయం అంటే నేను స్టూడెంట్గా బీకామ్ 83లో అక్కడ కామరీలో చేస్తుంటుంది. అయితే అక్కడ ఎన్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పునఃప్రారంభించినప్పుడు వారితో పాటు మేనకా గాంధీ కూడా అక్కడ రావడం జరిగింది. వాళ్ళు సంజయ్ విచార్ పార్టీతో ఉన్నప్పుడు ఇక మేము ఉత్సాహంతో, అంటే స్టూడెంట్స్ కాబట్టి మేము ఒక ఉత్సాహంతో, ఒక మేనకా గాంధీ ఉన్నారు, ఒక సీనియర్ యాక్టర్ ఎన్ రామారావు ఉన్నారు, కానీ వాళ్ళ వెంబడి తిరిగినప్పుడు ఒక రాజకీయంగా ఏదో దీంట్లో తిరిగితే ఏదో బాగుంటుందని అప్పటి నుంచి 83 నుంచి మేము తెలుగుదేశంలో తిరగడం మొదలుపెట్టినాం సార్. మామూలుగా తెలుగుదేశంలో చాలా పెద్ద పెద్ద లీడర్లతోనే మీరు తిరిగారు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. తెలుగుదేశంలో అంత మంచి పేరున్న మీరు కాంగ్రెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? సార్, అప్పుడు ఎన్ రామారావు గారు ఎవరి పల్లెలకు వాళ్ళు వెళ్ళిపోండి అంటే నేను కామారెడ్డి నిలిచిపెట్టిన మా జల్లపల్లి గ్రామంకి వచ్చిన. అసలు నాకు కామారెడ్డిలో ఉండాలనే ఉద్దేశంతో ఉండే. అక్కడ డిగ్రీ కంప్లీట్ చేస్తే మళ్ళీ మా పల్లెకు ఎన్ రామారావు గారు చెప్పారు కదా, పెద్ద మనిషి మన ఊరికి పోదామని. ఎందుకంటే అప్పుడు మా ఊర్లో కంప్లీట్ కాంగ్రెస్, తెలుగుదేశం జెండా లేకుండే. నేను మళ్ళీ మా గ్రామస్తులు బషీర్ సార్ అని ఉండే హోటల్ అతని సహాయంతో ఫస్ట్ టీడీపీ జెండా మనం జల్లపల్లిలో పాతినాం సార్. అక్కడి నుంచి మన రాజకీయ జీవితం మొదలైంది. అక్కడి నుంచి నేను అక్కడ విలేజ్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు చేసిన. దాంట్లో తర్వాత కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఏంటి సార్? సార్, కాంగ్రెస్ అప్పుడు ఎస్విఎల్ నరసింహారావు, పోచారం శ్రీనివాసరెడ్డి సారు జిల్లా సహకార సంఘ అధ్యక్షుడిగా ఉండే. అప్పుడే స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో దాదాపు కాంగ్రెస్ అక్కడ గెలిచింది. అప్పుడు కాంగ్రెస్లో మా గురువు సత్యం సార్ గారు, మళ్ళీ మా గురువు శంకర్ పటేల్ గారు, రాజేశ్వర్ పటేల్ గారు వాళ్ళు నా ఇంటికి వచ్చి చెప్పారు, మీరు కాంగ్రెస్ రండి, మన మండలి మొత్తం కాంగ్రెస్ ఉన్నారు. అప్పుడు మండలి అధ్యక్షులు గంగాధర్ దేశీ ఉన్నారు. మనం ఇక్కడ అందరు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు కూడా కాంగ్రెస్లో ఉండడం మంచిది, మీ ఊరిలో దాదాపు కాంగ్రెస్ ఉంది కదా అని చెప్పి నాకు తీసుకుపోయి కాంగ్రెస్లో జాయిన్ చేయించిండ్రు. తర్వాత వాళ్ళు నాకు కాంగ్రెస్ వైపు నుంచి మండలికి ఆప్షన్ కూడా వాళ్ళే ఇచ్చారు. అప్పటి నుంచి నేను కంటిన్యూ 86 నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్లోనే ఉంటున్నాను సార్. కాంగ్రెస్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీకు సాన్నిహిత్యంగా ఉంటారని చెప్పి తెలిసింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు షబ్బీర్ అలీ సార్, ఎందుకంటే నేను కామారెడ్డిలో ఉన్నప్పుడు షబ్బీర్ అలీ యూత్ ప్రెసిడెంట్గా ఉండే, వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉన్నాను నేను. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న, వాళ్ళు తిరిగిన ఒకసారి కొడుగులో ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు ఒకప్పుడు పిలిపించినాను. మళ్ళీ రాజారావు సారు వాళ్ళతో, రామ్ గోపాల్ రెడ్డి వాళ్ళతో కానీ వాళ్ళు చాలా పెద్దలతో కల్పించారు. మనం వాళ్ళతో తిరుగుతుంటున్నాం. మా దురదృష్టం వాళ్ళు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ కొద్దిగా కోడిగిరి మండలంలో వీక్ అయింది సార్. అయితే మనం ఇక ఏ పార్టీలు చేరకుండా, బోధనలో కూడా నేను కాంగ్రెస్లోనే యాక్టివ్గా పనిచేశాను. ఈ కోడిగిరిలో మాత్రం కొద్దిగా వెనుకబడింది కాంగ్రెస్ కాబట్టి అప్పుడు మా పార్టీ లేకుండే. టీడీపీ తర్వాత టీఆర్ఎస్ నడిచింది అక్కడ. ఇక మనం పార్టీ మార్చలేము, ఎందుకు అనవసరం కూడా అని దూరం ఉన్నాం. ఇప్పుడు నా పార్టీ వచ్చినందుకు నేను మళ్ళీ నా యాక్టివిటీస్ మొదలుపెట్టినాను సార్. చాలామంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపు కావడము, అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవడం అనే విషయాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ని, అంటే అంతకుముందు తెలుగుదేశము డెడికేటెడ్గా పనిచేశారు తెలుగుదేశంలో, తర్వాత కాంగ్రెస్లో కూడా మీరు డెడికేటెడ్గానే పనిచేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటారు సార్? అప్పుడు టీడీపీ పీరియడ్లో కూడా నాకు పోచారం సార్ ఒకసారి అన్నారు, ఎందుకంటే నా జల్లపల్లి నుంచి గఫూర్కి యూనియన్ చేయమని నాకు ఆఫర్ చేశారు. నేను కాంగ్రెస్లో ఉంటూ కూడా నేను గఫూర్ టీడీపీలో ఉండి అతనికి ఆఫర్ ఇచ్చి నేను యునానిమస్ చేయించాను మా ఊర్లో అప్పుడు. అయితే సార్ అప్పుడు ఒకసారి పోచారం సార్ అన్నాడు, మా పార్టీలో చేరితే నీకు మంచి పదవులు ఇస్తాం కదా సార్ అంటే.
కానీ నాకు పార్టీలు మారడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తర్వాత ప్రజల్లో చులకగా అయిపోతాం మనం. ఎప్పుడు చూసినా జెండా మారినా ముఖం అదే కనబడుతుందని ఆ ఉద్దేశంతో మనకు పదవులున్నా లేకున్నా మనం ప్రజాసేవలం కాబట్టి ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను పార్టీ మారలేదు సార్. కాంగ్రెస్ పార్టీలో మీరు ఇంత డెడికేటెడ్గా పనిచేస్తే మీకు ఇచ్చిన పోస్టులు ఏమైనా ఉన్నాయా? సార్ కాంగ్రెస్లో పార్టీలో నేను తిరిగినా కానీ నేను పోస్ట్ ఎవరికేం అడగలే. పోస్ట్ ఒకవేళ ఇస్తే నాకు ఇక్కడ కూడా సుదర్శన్ రెడ్డి సార్ ఇస్తా అన్నాడు, అప్పుడు డిస్టిక్ లెవెల్లో కూడా ఇస్తా అన్నారు, కానీ నేను ఏం పోస్టులు తీసుకోలే. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన లేదు, మనం పోస్టులు తీసుకొని ప్రజల్లో పోయి మనం ఏం మాట్లాడదామని ఆ ఉద్దేశంతో నాకు ఏం పోస్టులు నేను అడగలేదు సార్. మీ మండలంలో మిమ్మల్ని దేవుడు అని పిలుస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ నేను పుట్టి పెరిగిన మండలం, చిన్నప్పటి నుంచి నా అలవాటు ఏంటో వాళ్ళ అలవాట్లు ఏంటో, ఎందుకంటే నా విద్యాసం మొత్తం కోడిలో జరిగింది. జల్లాపల్లిలో పుట్టి పెరిగిన, జల్లాపల్లి నా విలేజు, వాళ్ళకు కూడా నా అనుభవం తెలుసు. ఒకరికి మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఒకరు మోసపోతుంటే వాళ్ళు నేను భరించలేను, వాళ్ళకి సాయం చేస్తాను. నా దగ్గర ఒక్కటే ఉద్దేశం సార్, మనం మానవ జన్మ తీసుకున్నాం, ప్రపంచంలో మనం మానవునిగా బతుకుతున్నాం, మనకు ఫీలింగ్స్ అవసరం లేదు. రాజకీయ నాయకులు తన సీట్ల స్వార్థం కొరకు అనవసరంగా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని హిందూ ముస్లిం అని తగాలు పెడతారు, కానీ నాకు అలాంటి ఫీలింగ్ లేదు. కాబట్టి నేను ప్రజాసేవకునిగా ఏ మతం ఉన్నా నేను వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. కుల మతాల భేదం లేకుండా అందరికీ మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారని విన్నాం. ఈ మధ్యలో ఏమేమి చేశారు, ఏం పనులు చేశారు? సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా మేము హిందువులోనే పుట్టి పెరిగినాం కూడా. మళ్ళీ వాళ్ళు మా దగ్గర వస్తారు, మేము వాళ్ళ దగ్గర వస్తాం. ఎప్పుడు నాలో అది హిందూ ముస్లిం అని అభియోగం లేదు. నేను ఒక్కడిని చిన్న వాళ్ళకు నా తమ్ముళ్ళలాగా చూస్తాను, పెద్దలకు గౌరవించడం నా పది. ఇక అవసరం ఉంటే ఇప్పుడు ఒకప్పుడైతే మన దగ్గర ఏం లేకుండే, ఇప్పుడు దేవుడు ఇస్తుండు, కొద్దిగా సంపాదించిన దాంట్లో ఒక 10% ఇవ్వాలని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను హిందూ పెళ్ళిళ్ళు కానీ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ అంత్యక్రియలకు కానీ లేదా వాళ్ళు ఎక్కడైనా కుంభమేళకు వెళ్తున్నా వాళ్ళకు కూడా సాయం చేశా. మళ్ళీ మా హజ్ యాత్రికులకు వెళ్తే వాళ్ళకు సాయం చేశాను. మళ్ళీ ఎస్టీ బ్రదర్స్ వాళ్ళకు సేవలాల్ కార్యక్రమంలో వాళ్ళకు అన్నదానం చేయమని అన్నదానం చేయించినాం. అంటే నాకు సాధ్యమైనంత వరకు అన్ని క్యాస్ట్లకు నేను నా వాళ్ళని నేను తీసుకొని ఉంటున్నాను సార్. మరి ఆ దేవుడు ముందు ఎలా ఉంచుతాడో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నేను ప్రజలు ఉండాలనుకుంటున్నా. ప్రజల మనిషి, ప్రజలు ఎలా గౌరవిస్తారో ముందు ఆ దేవునికి తెలుసు సార్. ఆంజనేయ స్వామి భక్తులకు మీరు మీకు తోచిన హెల్ప్ చేశారని విన్నాము, దాని గురించి ఏమైనా చెప్తారు? అవును సార్, ఆంజనేయ స్వామి హంగర్గా విలేజ్లో వాళ్ళు దీక్ష తీసుకున్నారు. తీసుకున్నప్పుడు నాకు అక్కడ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, సార్ మేము ఇట్లా దీక్ష తీసుకున్నాం, ఒక 50 మంది దాక్కున్నాం, మాకు ఇక్కడ వంట సామాగ్రి లేవు అంటే నేను సటన్లీ సెకండ్ డే వాళ్ళకు ఒక 30,000 దాదాపు ఖర్చు పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏమేమి కోరినా అన్ని పాత్రలు నేను సప్లై చేసినాను సార్. మీరు సామాజిక సేవల్లో కొన్ని కోట్లు లక్షలతో కూడిన ఖర్చుతో పెడతా ఉన్నారు కదా, మీకు ఎప్పుడు ఏమనిపించలేదా? సార్ ఇక కోట్లు లక్షలు అయితే అసలు నేను ఎప్పుడు లెక్క చేయలే. నా తోచిన కాడికి అడిగిన వాళ్ళకైతే నేను ఇస్తున్నాను, ఇవ్వాలని నా ఉద్దేశము. మళ్ళీ వాళ్ళకు ఎందుకంటే నేను ఒక్కొక్కసారి తిరిగి చూశాను, ఒక ఎస్టీలో ఒక పాప దాదాపు 11 years పాప చచ్చిపోతే ఆమె అంత్యక్రియలకు కానీ దినాలకు కానీ ఒక్క పైసా లేకుండా వాడు ఏడుస్తున్నారు. అప్పుడు నాకు తెలిస్తే పోయి చూస్తే నేను చాలా చలించాను. అంటే ఈ పరిస్థితులు, అంటే ఒక మానవుడు చచ్చిపోతే వాళ్ళకి అంత్యక్రియలకు కూడా పైసలు లేని పరిస్థితులు మన విలేజ్ లెవెల్ ఉంది సార్. మరి అలాంటప్పుడు మనం 100% అయితే ఎవరికి హెల్ప్ చేయలేము. 0.1% అయితే మనం అనుకుంటే మానవ దృష్టితో హెల్ప్ చేయగలుగుతాం. అలాంటి హెల్పింగ్ కార్యక్రమాలు నా అదృష్టానికి ఒకవేళ దేవుడు ఇచ్చిందంటే ఆ దేవుని ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ దేవుడు ఎప్పటివరకు చెప్పడో అప్పటి వరకు మనమైతే చేయలేము. మన ద్వారా కావచ్చు ఆ దేవుడు వాళ్ళ దగ్గర మనకు పంపిస్తున్నామో, లేకుంటే మనకు వాళ్ళ న్యూస్ వచ్చి మనకు పోయి హెల్ప్ చేస్తున్నాము. అలాంటి పేదలకు కొన్ని ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ పెళ్ళిళ్ళకు కూడా పరిస్థితులు చాలా బాగా లేకుంటే, మొన్న హంగేర్గాలో ఒక పెళ్లి జరిగింది, వాళ్ళకు ఏం లేదు,
తండ్రి పిచ్చోడైపోయిండు, ఇక పాప ఉంది, పెళ్లి చేసుకునే దానికి పోతుండ్రు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు ఇన్ని కావాలి అన్ని కావాలంటే నేను మొత్తం ఒక 40-45 వేలు పెట్టి వాళ్ళ ఖర్చు ఫర్నిచర్ మొత్తం కొని ఇచ్చాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ పరిస్థితుల్లో చూస్తే నేను చలించి నాకు అయినంత సాయం వాళ్ళకి చేస్తున్నాను సార్. పోచారం శ్రీనివాసరెడ్డి గారితో చాలా సన్నిహితంగా మీరున్నారు, దాని గురించి ఏమన్నా? సార్ 83లో మేము పోచంపాడులో మాకు రాజకీయ శిక్షణ శిబిరాలు ఉన్నప్పుడు ఎస్వి నరసింహరావు గారు ఎమ్మెల్యే, ఈసారి మళ్ళీ సహకార సంఘం అధ్యక్షులు ఉండే. అప్పుడు మేము పోచారం సార్తో చాలా సన్నిహితంగా ఉన్నాము. దాదాపు నేను 92 వరకు కూడా వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉన్నాము. వాళ్ళు నేను కాంగ్రెస్లో ఉన్నా వాళ్ళ దగ్గర నేను పని తీసుకున్నాను. నా విలేజ్ డెవలప్మెంట్ కొరకు నేను ఏదైనా అడిగినా వాళ్ళు ఇచ్చారు నాకు. అలాంటి ఏం లేదు. మధ్యలో కొద్దిగా ఇక చెవులలో పెట్టే మనుషులు ఉంటారు కాబట్టి నా గురించి సార్కి ఏదో చెప్పినప్పుడు నేను చాలా దూరం అయిపోయినా. 10 సంవత్సరాల నుంచి వాళ్ళతో దూరం ఉన్నాను. ఇప్పుడు సార్ కాంగ్రెస్లో వచ్చాడు, కానీ నేను ఎప్పుడు సార్కి అన్నగారికి ఎప్పుడు నేను వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళంటే నాకు అభిమానం. ఎందుకంటే నేను అడిగిన ప్రతి పని వాళ్ళు ఒకప్పుడు నాకు చేసి పెట్టారు. ఈరోజు కూడా చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళతో పాటు వాళ్ళ వారసులు భాస్కర్ రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. వాళ్ళ ధైర్యం, వాళ్ళు చెప్పే మాటలు చాలా నాకు నచ్చుతాయి. బహుశా ఫ్యూచర్లో తీసుకుంటే నాకు ఏం పదవులు ఉన్నా లేకున్నా వీళ్ళతో నేను పని తీసుకుని నా విలేజ్కి డెవలప్మెంట్ చేయాలని, లేకుంటే మండలి డెవలప్ చేయాలని నా ఉద్దేశం ఉంది. నాకు నమ్మకం ఉంది పోచారం అన్న, భాస్కర్ రెడ్డి అన్న మాకు సహాయం చేస్తారని, నా మాట విని నేను కోరిన చేస్తారని నాకు నమ్మకం ఉంది సార్ వాళ్ళ మీద. ముందు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా, దాంట్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. దాంట్లో మీరు పోటీ చేసే అవకాశం ఉందా? సార్ నా గ్రామస్తులు లేకుంటే మండల ప్రజా అభిప్రాయం ప్రకారం అయితే నాకు పోటీ చేయాలని చాలా ప్రెషర్ ఉంది. మరి ఇట్టి విషయం నేను ఎంతవరకు పోచారం అన్నగారికి కానీ భాస్కర్ అన్న గారికి ప్రస్తావించలే. టైం వచ్చినప్పుడు చెప్దామని ఉద్దేశం ఉంది. ఒకవేళ అధిష్టానం కోరితే నేను వాళ్ళు ఏం కోరితే దానికి పోటీ చేయడానికి సిద్ధం ఉన్నాను సార్. కానీ అక్కడ మీ దగ్గర చాలా గట్టి పోటీ ఉన్నట్టున్నది మీ మీద. సార్ రంగంలో దిగినాక పోటీ గురించి ఆలోచించద్దు. గట్టిగున్నా మెత్తగున్నా పోటీ ఉంటుంది. గెలుపు అనేది ఓటమి అనేది సహజంగా, ఎవరైనా ఒకరు గెలుస్తారు, ఒకరిని ఓడుతారు. మన భవిష్యత్తు దేవుడు రాస్తాడు. ఆ దేవుళ్ళే ప్రజలు ఓటర్స్ మనకు మా భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక దేవునిలాగా వాళ్ళు మనకు ఓటేస్తే మనమే అక్కడ రాజు కావచ్చు. ఎందుకంటే పోటీ గురించి నేను ఎప్పుడు భయపడా. ఎంత గట్టి పోటీ ఉన్నా మన మనిషి మనమే, మన అదృష్టం మనమే. మీరు ఇంతనము మీకంటే పేరున్నా కానీ మీరు ప్రతి గడపకు ఇలా ఎవరు ఏ ఫంక్షన్కి, చిన్న ఫంక్షన్కి పిలిచినా, ఏ మంచి చెడ్లకు దేనికి పిలిచినా కానీ మీరు నేనున్నాను అనుకుంటూ పోయి వాళ్ళతో కొంచెం టైం వెచ్చించి మీరు రావడానికి కారణాలు ఏంటంటారు? సార్ నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, ఎవరైనా మర్యాద ఇచ్చి పిలుస్తేనే వాళ్ళ ఇంటికి సహజంగా వెళ్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మర్యాదలు అనేది ఇచ్చి పుచ్చుకోవడమే ఒక సహజం. వాళ్ళకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడినందుకు చాలా గర్వంగా ఉంటాను. ఎందుకంటే మనకు వాళ్ళు మర్యాద ఇచ్చి పిలిచినప్పుడు వాళ్ళకి పోవాలి. వాళ్ళ ఫంక్షన్స్ కానీ అటెండ్ చేస్తే వాళ్ళకు ఒక గొప్ప, ఎందుకంటే ఏదో మనం వాళ్ళ పెద్ద మనుషులం కాము, వాళ్ళతోనే పెరిగినాం, మనం వాళ్ళతోనే ఎవరు పని చేసినాం, వాళ్ళతోనే సైకిల్ దుకాణం నడిపించినాం, మనం చిన్న మనుషులమే. ఈరోజు వాళ్ళ దృష్టిలో మనం పెద్దగా ఏదో కనపడుతున్నాం, కానీ మనం వాళ్ళకన్నా చిన్నోళ్ళమే. మన చిన్నోళ్ళకు వాళ్ళ ఒక పెద్ద మనసుతో పిలిచినప్పుడు వాళ్ళకు అటెండ్ కావడం నా అదృష్టం. కాబట్టి నేను పిలిచిన వాళ్ళ ప్రతి కార్యంలో నేను వెళ్తాను సార్. హకీం సాబ్, మీ మండలిలో మీరు పోనీ ఇల్లు లేదు, మీరు తొక్కని గడపలేదు అని చెప్తా ఉన్నారు, నిజమేనా? సార్ చిన్నప్పటి నుంచి తిరిగిన ఊర్లు కాబట్టి ప్రతి వాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు కూడా చాలామంది పిలిస్తే నేను ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను. కొత్త ఊరు కాదు, కొత్త మండలం కాదా సార్. దాదాపు నా వయసు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు నడుస్తుంది. కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి అంటే 76 నుంచి నేను కొడిగిలో 6వ తరగతి నుంచి చదువుతున్నాను.
అప్పటి నుంచి ప్రతి గడప ప్రతి గల్లీ ప్రతి మనం తిరిగిన వాళ్ళే కాబట్టి ఏ ఇల్లు ఏ గడప తెలియని లేదు, ఏ మనిషి ఎట్లా ఉన్నాడో తెలుసు, ఎవరి స్వభావం ఎట్లా ఉందో తెలుసు. ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు, మన గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ యూత్ కూడా నాకు దగ్గర అవుతుంది. ఇప్పుడు మీరు ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. అందరినీ అన్ని నాయకత్వాలను చూసుకుంటూ వస్తానన్నారు. అప్పటి నాయకత్వానికి ఇప్పటి నాయకత్వానికి ఏమైనా తేడా ఉందంటారు? సార్, నేను ఎప్పుడైతే రాజకీయంలో వచ్చినానో అప్పుడు ముఖ్యమంత్రిగా చిన్నారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు పరిపాలన చూసి మేము, ఎందుకంటే కొత్త రాజకీయం కదా, చాలా మంచిగా ఉంది, ముసిరిపోయినాం. తర్వాత అప్పుడు ఆ కాలంలో ఎక్కువ స్కీమ్స్ ఏం లేకుండే. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చారు. వైఎస్ఆర్ వచ్చిన పరిపాలన చూస్తే రాముని పరిపాలన ఎట్లుందో తెలియదు కానీ రాముని పరిపాలన కన్నా మన వైఎస్ఆర్ పరిపాలన చాలా మంచిగా ఉండే. ప్రజలు చాలా సంతోషంగా ఉండే వాళ్ళ కాలంలో. ఎందుకంటే ఇప్పుడు మనం తెలిసినప్పటికీ అప్పటికప్పటికి అప్పుడు స్కీమ్స్ లేకుండా కానీ అడిగినవి అన్నీ ఇస్తుండే. ఇందిరమ్మలు చాలా ఇచ్చారు. గుడిసె లేకుండా రాష్ట్రంలో చేసిన ఒక నాయకుడు వైఎస్ఆర్ సార్. రాష్ట్రం మొత్తం వాళ్ళకు ఇండ్లు ఇచ్చిండు. ఒక్కొక్కరు ఇంట్లో 5 ఉంటే 5 కూడా వాళ్ళు లోన్లు ఇచ్చినప్పుడు. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ సెంటర్లో కూడా కాంగ్రెస్ ఉండే కాబట్టి ఫండ్స్ కూడా ఎక్కువ వస్తుండే. ఆ తర్వాత మరి వైఎస్ఆర్ పోయినాక మళ్ళీ మనకు ఇప్పుడు తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ పరిపాలనలో ఎట్లా నడిచిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ వచ్చింది, చాలా సంతోషపడ్డాం. కానీ చూస్తే ఆర్థికంగా మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. నిధులు లేక ఇచ్చిన హామీలు వాళ్ళు పూర్తి చేస్తలేరు. పైన బీజేపీ గవర్నమెంట్, కింద కాంగ్రెస్ గవర్నమెంట్, వీళ్ళు ఇచ్చిన హామీలు అయితే చాలా బాగున్నాయి, ప్రజలకు ఆకర్షించినాయి. కానీ వాళ్ళకు అందించలేక ప్రజల్లో చాలా వ్యతిరేక వస్తుంది సార్. ఇప్పుడు ఎక్కడ పోయినా మాకు అవి దొరకలే, ఇవి దొరకలే, అవి వస్తలే, ఇవి వస్తలే అని మాట్లాడుతున్నారు. కానీ భవిష్యత్తులో బహుశా ఈ సంవత్సరంన్నర అయింది, బహుశా 1 సంవత్సరం లోపల మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పూర్తి చేస్తారని నమ్మకం. ఎందుకంటే కాంగ్రెస్ హామీలు ఇస్తే దానికి వెనుకబడదు. ఆలస్యమైన దేవుని దగ్గర ఆలస్యం ఉంటుంది కానీ వరం మాత్రం తప్పక ఇస్తాడు. కానీ ఇచ్చిన వరాల్లో మన కాంగ్రెస్ వరం కూడా గ్యారంటీగా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దానికి మేనేజ్ చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. ఆర్థికంగా వెనుకబడ్డారు అని ఇప్పుడే తెలిసిందా సార్? అంటే గెలవకన్నా ముందే తెలుసు కదా ఆర్థికంగా. అంటే ఆ 10 సంవత్సరాల్లో కూడా చాలా ప్రజాధనం అనవసరంగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఉచితాలకు అలవాటు చేసి, ఉచితాలు ఎవరు అడిగిరు సార్, ఎవరు అడిగిరని ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ప్రజల మీదనే భారం మోపుతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మీరేమంటారు సార్? ప్రజలకు ఉచిత అలవాటు చేస్తున్నది మన ప్రభుత్వాలే. తన సొంత లాభాల కొరకు ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, ఇష్టం వచ్చినట్లు వరాలు ఇచ్చిండ్రు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కోరినట్టు ఇచ్చిండ్రు. అవి ఫ్రీ, ఇవి ఫ్రీ, అవి ఫ్రీ అని దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండ్రు. కాంగ్రెస్ పరిపాలన వస్తే సెంటర్లో కూడా పరిపాలన కాంగ్రెస్ వస్తుందని మాకు అప్పుడు నమ్మకం ఉండే. ఒకవేళ వస్తే మళ్ళీ మన రాష్ట్రం సెటిల్మెంట్ అయ్యి అప్పులు మొత్తం పోయి మనం అందరూ బాగుపడతామని అనుకున్నాం. కానీ దురదృష్టశాతం మనకు సెంటర్లో కాంగ్రెస్ రాక స్టేట్లో వచ్చింది. అందుకే కొద్దిగా మనకు సరైన వాళ్ళకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూసుకుంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ రాలేదు, మొత్తం బీజేపీ వచ్చింది. దానిపై మీ స్పందన ఏంటి సార్? ఎక్కడ కూడా కాంగ్రెస్ రాదంటే బీజేపీ వచ్చింది, అది వాస్తవమే. కానీ బీజేపీకి మనసారా ఓటు వేయలే. కొందరు ఏం చేశారంటే మాకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కొందరు స్కీమ్స్ రాదని కొందరు, టీచర్స్ ఉద్యోగస్తులకు కూడా కొన్ని వ్యతిరేకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేసారు తప్ప వాళ్ళకు మేము ఇష్టంతో వేయాలి. ఇదైతే వాస్తవం సార్. అన్ని ఎమ్మెల్సీలో బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ రాకపోవడం చాలా దురదృష్టం. ఇక స్థానిక ఎన్నికల్లో ఒకవేళ అందరూ కొద్దిగా కష్టపడితే మళ్ళీ కాంగ్రెస్ పికప్ తీసుకునే అవకాశం ఉంది సార్.
చివరిగా జల్లపల్లి గ్రామస్తులకు అటు పొతంగల్ మండల కార్యకర్తలకి కానీ ఇటు మా ప్రజలకు కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్, నా గ్రామ ప్రజలకు కానీ నా మండల ప్రజలకు కానీ నేను కోరేది ఒకటే. ఎందుకంటే ఉచిత స్కీమ్లు కొన్ని ఆశపడకుండా మనం కష్టపడి మనం పని చేసుకుంటే ఎవరు ఆధారపడకుండా ఉంటే మనం అన్నీ బాగా చేసుకోవచ్చు. మన ఇల్లుని మనమే సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు కానీ ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తును మనం చూసి మన మంచి నాయకులను ఎన్నుకుంటే ఊరు బాగుపడుతుంది, మండలం బాగుపడుతుంది, సార్ డిస్టిక్ లెవెల్ కూడా బాగుపడుతుంది. అందరూ ఒకవేళ తనకు తాను అనుకోవాలి, నేను ఇది సాధిస్తా అంటే మనం అన్ని విధాలుగా సాధించవచ్చు. రేపు కాంగ్రెస్కి మళ్ళీ మనం పికప్ తీసుకురావచ్చు సార్. చూసాం కదా ఎంఏ హకీం గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఏదైనా సరే మనము ఈ ఎదుటోళ్ళ మీద గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనము ఏదైనా మనం పని చేసుకొని బతకగలుగుతాము అన్న ఒక ఆశాభావము, ఒక గట్టి పట్టుదత్వము మన లోపల ఉండాలి. ఉన్నప్పుడు మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో వాళ్ళ దగ్గర మనం ఏమీ ఆశించకుండా ఎన్నుకుంటాం. కాబట్టి కరెక్ట్ చదువుకున్న మనిషిని, మంచి మనకు పనిచేసే మనకు ఉపయోగపడే మనిషిని మనము ఓటేసి గెలిపించుకుంటే రాష్ట్రం కానీ రాజ్యం కానీ ఇటు పల్లెలు కానీ పట్టణాలు కానీ అన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.